నా అనుభవంతో నేను మీకు తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి మరికొద్ది రోజుల్లో ఏలినాటి శని అనేది కూడా మొదలు కాబోతుంది. ఇది సుమారుగా 7.5 సంవత్సరాల కాలం పాటు శని ప్రభావం వృషభ రాశి మీద పడుతూనే ఉంటుంది. శని అంటే భయం అసలే వద్దు. భయపడన అవసరమే లేదు. శని మనకు అనుగ్రహం కల్పిస్తాడు. శని ప్రభావం పడినప్పుడే వేల కోట్లు సంపాదించే వాళ్ళున్నారు, లక్షల కోట్లు సంపాదించే వాళ్ళున్నారు. ఆర్థికంగా చాలా నిలదొక్కుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ శని మన వైపు పడకుండా, ఆ దృష్టి మన మీద పడకుండా దాన్ని సైడ్ వేస్ అయ్యే విధంగా చేసుకోవాలి. ముఖ్యంగానండి వృషభ రాశి వారికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు. శుక్రునికి శత్రు సంఖ్యలు ఎవరైనా ఉన్నారు అంటే అది 1 నంబర్ కానీ 3 నంబర్ కానీ. వీరు వృషభ రాశి వారు వాళ్ళ నాన్నగారికి ఇంటికి ప్రథమ సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. ఒకవేళ మీకు వివాహం అయితే మీరు చేసుకున్నటువంటి ఆవిడ మొదటి తృతీయ సంతానమై ఉండకూడదు. మీకు జన్మించినటువంటి వారి పిల్లలు కూడా ఒక్కరు కానీ ముగ్గురు కానీ ఉన్నట్టయితే చాలా వరకు వెనకబడిపోతారు. అంటే సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఏఎస్ఎల్జిసి అనే అక్షరాలతో పేర్లు మొదలు కాకూడదు వృషభ రాశి వారికి. వీరు తూర్పు దిక్కున నివాసం ఉండరాదు. దీనివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అనేది బాగా చూపెడుతూనే ఉంటుంది. అందులో పాటు ఇప్పుడు ఏలినాటి శని మొదలు కాబోతుంది. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండగలిగితే మంచి జరుగుతుంది. నేను ఒకటే మీకు అడ్వైజ్ ఇచ్చేది, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఆస్తులు నష్టపోతూ ఉంటారు, డబ్బులు కోల్పోతూ ఉంటారు, వ్యాపారంలో నష్టాలు జరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా వెనకబడిపోతూ ఉంటారు, సంతాన విషయంలో సమస్యలు ఏర్పడతాయి, వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలలో కొంత జాప్యం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం నుండి తగ్గించుకోవాలి, మీరు తగ్గిపోవాలి, మీకు ఆ శని ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మార్పు అనేది 100% వస్తుందండి. ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ పైన 360 డిగ్రీ లోపు ప్రోగ్రామ్ చేయగలిగితే 2500 ఫ్రీక్వెన్సీలో మీ పేరు బలాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితంగా 2026 సంవత్సరం నుండి మీరు 2034 సంవత్సరం లోపు జాక్పాట్ కొడతారండి.